హలో బిజీ పీపుల్, ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నాము. నేను మీ నిఖిల తేజ. ఏంటి బ్రేక్ఫాస్ట్ అందరూ కూడా కంప్లీట్ చేసేసారా? అయితే ఇంకెందుకు ఆలస్యం, మన ఛానల్లో కొత్తగా వీడియో అనేది వచ్చేస్తుంది. మరి ఇంకా లేట్ చేయకుండా వీడియో అనేది చూసేసేయండి. ఓకేనా? మరి స్టార్ట్ చేసేద్దామా వీడియో. వెల్కమ్ టు శ్రీనీలుస్ ఛానల్. ఈ వీడియో అయితే మేము బర్షరాజ్ పార్క్లో ఆడుకున్నామని చెప్పాను కదా, ఆ బర్షరాజ్ పార్క్ నుంచి ఇంకా వెళ్ళేటప్పుడు తీసిన వీడియో అండి. అప్పటికే ఇంకా టైం ఎంత అయింది తెలుసా? చూడడానికి ఎలా ఉంది చూసారా? 5:30 అలా ఉంది కదా, కానీ టైం అప్పటికే 9:30 అయిందండి. ఇంకా మేము ఇంటికి బయలుదేరిపోతున్నాము. పైన అంతా చూడండి, స్కై అసలు ఎలా ఉందో, బ్యూటిఫుల్గా ఉంది కదా వ్యూ అనేది. అసలు చల్లటి గాలి తగులుతూ ఉందండి. ఒక పక్కనేమో సన్ మామూలుగా చెప్పలేనటువంటి విధంగా ఉంది పైన అయితే చూస్తే మటుకు. సో మేము ఇంకా ఇంటికి బయలుదేరిపోయాము. అప్పుడే సన్సెట్ అవుతూ ఉంది. ఇక్కడ రోజు కూడా సన్సెట్ 10:30 తర్వాతనే అవుతుందండి. అసలు చూడండి, అసలు అబ్బబ్బబ్బబ్బా మామూలుగా లేదు సన్సెట్ అనేది. ఎప్పుడైనా కానీ సూర్యుడు అస్తమిస్తున్నప్పుడు కానీ సూర్యుడు ఉదయిస్తున్నప్పుడు కానీ చూస్తే ఆ ఫీలింగ్, ఆ థ్రిల్లింగ్ అసలు మామూలుగా ఉండదండి. చూడండి ఎంత బాగుందో, ఆ గోల్డెన్ కలర్లో ఆ కిరణాలు అనేవి పడుతూ ఉంటే మామూలుగా లేదు అసలు. పైన స్కై చూడండి ఎలా ఉందో. నాకైతే ఇట్లా స్కై అలా క్లౌడ్స్ అవన్నీ చూస్తే అయితే నాకు సీ దగ్గర ఉన్నట్టే అనిపిస్తుంది. సీలో కనుక మనకి వాటర్ అది అలలు ఉంటే ఎలా ఉంటుందో అలా అనిపిస్తుంది. అబ్బబ్బబ్బా అసలు ఎంత బాగున్నాడో చూడండి సూర్యుడు. ఇలా కిందకి వెళ్ళిపోతుంటే అక్కడ చెట్ల మధ్యలోంచి బంగారు రంగులో ఆ కిరణాలు అవన్నీ మన మీద పడుతూ ఉంటే అసలు చూడడానికి మామూలుగా లేదండి. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది సన్సెట్ అనేది. ఈ వీడియో మీకు కనుక నచ్చితే లైక్ చేయండి. అట్లాగే మీరు ఎప్పుడైనా సన్సెట్ కానీ అట్లాగే మార్నింగ్ సన్ రైజ్ కానీ ఎప్పుడైనా చూసారా? చూస్తే కనుక ఎక్కడ చూసారా అనేది నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ అనేది పోస్ట్ చేయండి. అట్లాగే ఈ వీడియోని ఎక్కడెక్కడి నుంచి చూస్తున్నారు అందరూ అనేది కూడా నాకు పోస్ట్ చేయండి. ఈ సన్సెట్ అనేది నాకు చాలా చాలా బాగా నచ్చిందండి. ఇంకా లేట్ చేయకుండా మొబైల్ తీసి షూట్ చేసి ఇంకా నేను మీ అందరికి కూడా పంపించాలి అనే ఉద్దేశంతో ఈ వీడియో అనేది పోస్ట్ చేస్తున్నాను. ఇక్కడ మా వారైతే నేను వీడియో షూట్ చేస్తున్నానని చాలా స్లోగా వెళ్ళారు. కానీ ఏంటంటే అది పక్కన మనం ఆపి వీడియో తీసుకోవడానికి ఉండదండి, ఎదురుగుండా అనమాట. ఇంకా కార్స్ అవన్నీ వచ్చేస్తూ ఉన్నాయి. అందుకని నేను క్యాప్చర్ చేయగలిగినంత క్యాప్చర్ చేశాను. కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుంటా. మీ నిఖిల తేజ. సీ యూ, బాయ్.